హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా బాగున్నాను. ఈ రోజు సరికొత్త వీడియోతో మరలా మీ ముందుకు వచ్చేసాను. ఈ రోజు నేను విజయవాడలో ఒక సరికొత్త ప్లేస్ కి అయితే వెళ్తున్నాను. ప్రపంచంలోని అత్యంత ఎత్తైనటువంటి అంబేద్కర్ విగ్రహం మన విజయవాడలో ఉందనే విషయం మీలో ఎంతమంది తెలుసు? సుమారుగా 120 అడుగులతో ఈ అంబేద్కర్ విగ్రహం నిర్మాణం జరిగింది అని, అంబేద్కర్ యొక్క జీవిత చరిత్రను ఒక మ్యూజియం లా ఇక్కడ పెట్టారు అనే విషయం మీలో ఎంతమంది తెలుసు? ఒకవేళ ఈ విషయాలన్నీ మీకు తెలియకపోతే, విజయవాడలో ఉన్నటువంటి ఈ అంబేద్కర్ స్టాచ్యూ ఎంట్రీ నుండి ఎగ్జిట్ వరకు పిన్ టు పిన్ ప్రతి విషయాన్ని కూడా ఈ వీడియోల మీద షేర్ చేస్తున్నా. మీరు గనక ఇప్పటి వరకు ఈ విగ్రహాన్ని చూడడానికి వెళ్ళకపోతే, నేను కూడా చూడాలి అనే ఆశ గనక మీలో ఉంటే తప్పకుండా ఈ వీడియో ఫస్ట్ నుంచి చివరి వరకు మిస్ కాకుండా చూడండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. మేమైతే ఎంటర్ అయిపోయామండి. చూసారు కదా, ఇటు నుంచే ఎంట్రన్స్ వచ్చేసి, ఎంట్రన్స్ ఇటే, ఎగ్జిట్ ఇటే. ఒకవేళ ఇంతకు ముందు ఎలా ఉందో నాకైతే తెలియదు కానీ ప్రెసెంట్ అయితే ఎంట్రీ ఇటే, ఎగ్జిట్ కూడా ఇటువైపు నుంచే. ఇలా ఎంట్రన్స్ అవగానే మనకు పార్కింగ్ ప్లేస్ ఉంటదండి. 2 వీలర్ అయినా 4 వీలర్ అయినా లోపలే పార్కింగ్ చేసుకోవచ్చు. లోపలికి వెళ్ళిన తర్వాత ఒకసారి వ్యూ మొత్తం నేనైతే ఒకసారి ఫుల్ గా షూట్ చేస్తున్నానండి. మేము వెళ్లే టైము అటు చీకటి పడలేదు, అలా అని ఇటు ఇంకా ఎండగా కూడా లేదండి, మిడిల్ గా ఉంది. నిజంగా మేము వెళ్ళిన వ్యూ అయితే చాలా బాగుంది. ఆ టైంలో కనుక ఫొటోస్ తీసుకుంటే నిజంగా అదిరిపోయే వ్యూ తో చాలా నీట్ గా ఫొటోస్ వస్తాయి. కానీ నేను ఫొటోస్ దిగే అంత టైం లేదు, ఎందుకంటే నేను మరలా ఇంటికి వెళ్ళిపోవాలి కాబట్టి తొందరగా షూట్ చేస్తాను. ఇలా లోపలికి రాగానే ఎంట్రీ టికెట్ ఉంటది. ఒకవేళ మీరు ఇప్పటి వరకు విజయవాడలోని ఈ విగ్రహాన్ని చూడడానికి రాకపోతే మీకు ఎలా వెళ్ళాలి ఏంటి అనే విషయం ప్రతిదీ తెలియాలని ఇది కూడా ఈ వీడియోలో మీకు క్లియర్ గా చెప్తున్నా. స్టార్టింగ్ వెళ్ళగానే ఇక్కడ ఎంట్రీ టికెట్ ఉంటదండి. ఎంత మంది వెళ్తే అంత మందికి ఒక్కొక్కరికి 5 రూపీస్ టికెట్ వచ్చేసి. 2 వీలర్ అయితే ఒక కాస్ట్, 4 వీలర్ అయితే ఒక కాస్ట్ అండి. మేమైతే స్కూటీ తీసుకుని వెళ్ళాం కాబట్టి ఆ స్కూటీకి 10 రూపీస్. మేము 3 మెంబర్స్ వెళ్ళాము, ఒక్కొక్కరికి 5 రూపీస్. అలా 25 రూపీస్ అయితే మేము పే చేసి లోపలికి ఎంటర్ అవడం అయితే జరిగింది. ఒకవేళ పిల్లలు కనుక కొద్దిగా పెద్దవాళ్ళు అయి ఉండి ఒక 5 ఇయర్స్ అబౌవ్ అయితే వాళ్ళకు కూడా టికెట్ తీసుకోవాలి. చూసారు కదండి, టికెట్ వచ్చేసి ఎలా ఉందో మీకైతే చూపిస్తున్నాను. 5 రూపీస్ లేనటువంటి వారు ఎవరు ఉంటారండి? అందరి దగ్గర ఉంటాయి కదా. సో ఎవరైనా వెళ్ళడానికి అవైలబుల్ గా 5 రూపీస్ అనేది టికెట్ పెట్టడం నాకు చాలా బాగా నచ్చింది. మేము టికెట్ తీసుకుని ఇప్పుడు లోపలికి అయితే వెళ్తున్నాం. ఒకసారి మీకు పార్కింగ్ ప్లేస్ అంతా చూపిస్తున్నాను. 2 వీలర్స్, 4 వీలర్స్, అదే విధంగా లోపలికి ఎంట్రన్స్ అవడం ఎలా, ఈ విషయాలన్నీ చూపిస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ ఒక బోర్డు ఉంది కదండి, దాంట్లో ఇటు సైడ్ ఏముంది, ఇటువైపు నుంచి వెళ్తే మీకు ఏం కనిపిస్తుంది, ఇవన్నీ కూడా ఆ బోర్డు లో అయితే రాసి పెట్టి ఉందండి. ఎదురుగా సెక్యూరిటీ గార్డ్ ఉన్నారు. ఇవన్నీ ఫొటోస్ తీయొచ్చో లేదో నాకు తెలియదు, సో పర్మిషన్ లేకుండా తీయకూడదని చెప్పేసి అది నేనైతే షూట్ చేయలేదు, కానీ లాస్ట్ ను షూట్ చేశాను. అందులో ఏమన్నా ఏంటి తెలుసుకోవాలంటే లాస్ట్ వరకు మీరు మిస్ కాకుండా చూస్తే ఆ విషయం మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇప్పుడు మేము లోపలికి ఎంటర్ అవగానే ఫస్ట్ రైట్ సైడ్ నుంచి మేము అంతా చూద్దామని ఫిక్స్ అయ్యాం. ఎందుకంటే రైట్ సైడ్ ఏమో ఒక మ్యూజియం లాగుండి అంబేద్కర్ స్టాచ్యూ ఇవన్నీ రైట్ సైడ్ ఉంటే, లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఒక పార్క్ లాగా ఉంటది. నైట్ టైం అయిపోతే మ్యూజియం అనేది మేము చూడడానికి, ఈ పిక్చర్స్ అనేవి మేము షూట్ చేయడానికి లైటింగ్ పెద్దగా సరిపోదు కదా అని ఫస్ట్ ఇవి షూట్ చేయడానికి అయితే మేము వచ్చేసాము. ఫొటోస్ అన్ని మీకు ప్రతిదీ కూడా పిన్ టు పిన్ నేనైతే షూట్ చేయడం జరిగింది.
ఎందుకంటే ఈ ఫొటోస్ లో ఏమేమి రాశారు అంటే అంబేద్కర్ గారు పుట్టిన దగ్గర నుంచి ప్రతి విషయాన్ని కూడా ఇలా ఒక ఫ్రేమ్ కింద సెట్ చేసి చాలా నీట్ గా అయితే ఇక్కడ సెట్ చేయడం జరిగింది. ఈ మ్యూజియం మొత్తం బయట అయితే ఇలా ఫ్రేమ్ తో ఇవైతే మనకు కనబడతాయి. ఈ మధ్యలో ఒక మ్యూజియం ఉంటది, చుట్టూ వాటర్ ఫాల్స్ లాగా ఉంటాయి, అదే విధంగా ఒక సైడ్ పార్క్ ఉంటది. మీకు ప్రతిదీ కూడా ఈ వీడియోలో క్లియర్ గా చూపిస్తాను. అంబేద్కర్ జీవిత చరిత్ర గురించి ఒకవేళ మీకు గనక తెలియకపోతే ఇక్కడికి వస్తే A to Z అంబేద్కర్ గారి జీవిత చరిత్ర గురించి మీకు తప్పకుండా తెలుస్తుంది. చూసారు కదా, నేను ప్రతిదీ వివరించి చెప్పడం అంత ఈజీ కాదు కాబట్టి ఇవన్నీ కూడా నేను నార్మల్ గా చెప్తూ అవసరమైన చోటల్లో వివరిస్తాను. అర్థమైంది కదండి. ఈ ఫ్రేమ్స్ ఇలా ఒక సైడ్ ఉండి దీని మధ్యలో నుంచి ఇంకొక లోపలికి దారి ఉంటదండి. ఇదేంటి ఫస్ట్ చూసేద్దాం, ఎందుకంటే రౌండ్ మిస్ అవ్వకూడదు కదా అని వచ్చిన దారిలో నుంచి లోపలికి ఇలా దారి ఉంటే ఆ దారిలోంచి మేమైతే లోపలికి వెళ్ళాము. చూసారు కదా, మేము వెళ్లే టైం చాలా బాగుంది, చాలా ఆహ్లాదకరంగా ఉంది. ఆ వ్యూ అయితే ఎంత బాగుందో చూసారు కదా. అందుకని మేము వీడియో తీస్తుంటే ఆ వీడియో రిఫ్లెక్ట్ అయ్యి నిజంగా ఎంత బాగా వచ్చిందంటే వీడియో నాకైతే చాలా బాగా నచ్చింది. మరి మీకు ఎలా అనిపించిందో నాకు తెలియదు కానీ నాకైతే చాలా బాగా అనిపించింది. చూసారు కదా, స్విమ్మింగ్ పూల్ లాగా ఉంది. అదైతే స్విమ్మింగ్ పూల్ కాదండి, ఆ వాటర్ ఫ్లో అవుతుంది కదా, అది అలా డిజైన్ చేశారు. చుట్టూ వాటర్ ఫ్లో అవడం, కిందేమో బ్లూ కలర్ పెయింట్ లా వేసి దానిపైన వాటర్ ఉండి ఈ వాటర్ అంతా పైకి ఫ్లో అవుతుందండి. ప్రెసెంట్ అయితే ఆఫ్ చేస్తారు, మరి ఏ టైంలో ఆన్ చేస్తారు ఏంటో మనకైతే తెలియదు. సో మీకు అంతా చూపించాలి కాబట్టి మీకు ప్రతిదీ కూడా పిన్ టు పిన్ నేనైతే చూపిస్తున్నాను. చూసారు కదా, ఇటు సైడ్ వ్యూ అంతా ఎలా ఉందో, ఇక్కడ దూరం నుంచి చిన్న అంబేద్కర్ విగ్రహం కూడా మనకు కనబడుతుంది. ఇదంతా షూట్ చేస్తూ మేమైతే ఫ్రంట్ కి అయితే వెళ్ళిపోయాము. ఈ చుట్టూనేమో మీకు రైట్ సైడ్ చూపించాను కదా, సగమేమో ఫ్రేమ్ కట్టి అంబేద్కర్ జీవిత చరిత్ర రాస్తూ ఇలా లోపలికి ఎంటర్ అయిన తర్వాత చుట్టూ వాటర్ ఫ్లో అవుతూ ఇలా ఉంటదండి రౌండ్ గాను. మధ్యలో మాత్రం మ్యూజియం ఉంటది. ఆ మ్యూజియం నేను లాస్ట్ అంటే నేను ప్రతిదీ కూడా వెళ్తూ షూట్ చేస్తున్నాను కాబట్టి దేని తర్వాత ఏముంటది అని ప్రతిదీ కూడా మీకు అర్థమయ్యేలాగా షూట్ చేస్తున్నాను. నేను అనుకున్నాను మా అన్నయ్య రాఖీ కట్టిన తర్వాత PVP మాల్ ఉంటదంట విజయవాడలో, అక్కడికి తీసుకువెళ్తాను, లేదంటే ఈ అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర తీసుకెళ్తాను అన్న. నేను అనుకున్నాను PVP మాల్ దగ్గర తీసుకెళ్తే షూట్ చేయొచ్చు కదా, అది చాలా బాగుంటది అనుకున్నాను. అయితే అంబేద్కర్ స్టాచ్యూ ఓన్లీ బొమ్మ మాత్రమే కదా, పైన ఇంకేముంటది, అది షూట్ చేసి చుట్టూ పార్క్ లాగా ఉంటది, దీనికోసం అంత టైం ఎందుకు వేస్ట్ చేయడం నేను అనుకున్నాను. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అనిపించింది అంబేద్కర్ స్టాచ్యూ చుట్టూ ఉన్నటువంటి ఆ పార్కులు, ఆ లోపల ఇదంతా కూడా చూసిన తర్వాత నిజంగా ఒకవేళ ఇక్కడికి రాకపోతే నేనంతా మిస్ అయిపోయేదాన్నేమో అన్నంత ఫీలింగ్ నాకైతే కలిగింది. నాకైతే చాలా బాగా నచ్చింది వ్యూ అంతా. అంటే మేము వెళ్ళింటాయని బట్టో లేకపోతే ఇది డిజైన్ చేయడం ఎలా ఉందో నాకైతే తెలియదు కానీ నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. నిజంగా చిన్నపిల్లలు ఆడుకోవడానికి, ఒకవేళ ఫొటోస్ దిగడానికి, ఫోటోషూట్ కి కనుక మీరు వెళ్తే, లేకపోతే మ్యారేజ్ అయిన తర్వాత ఒకవేళ కొత్తగా ఏదైనా ప్లేస్ చూడాలనుకున్నా ఈ ప్లేస్ నిజంగా పర్ఫెక్ట్ ప్లేస్ అనుకోవచ్చు. ఎందుకంటే కేవలం ఫొటోస్ చూసి అంబేద్కర్ గారి జీవిత చరిత్రను చూడడం మాత్రమే కాదు గానీ ఆ వ్యూ మొత్తం ఎంజాయ్ చేయడానికి ఆ ప్లేస్ అయితే చాలా బాగుంది అని చెప్పాలి. మొత్తం ఫుల్ గా ఒకసారి అంతా షూట్ చేసిన తర్వాత అలా ఫ్రేమ్స్ ఉన్నాయి కదా, ఆ ఫ్రేమ్స్ మధ్యలో నుంచి నేను వాటర్ ఫ్లో అవ్వడం ఇవన్నీ షూట్ చేయడానికి అటువైపు వెళ్ళిపోయాను కదా. అదంతా ఒకసారి రౌండ్ షూట్ చేసిన తర్వాత మరలా ఫ్రేమ్స్ దగ్గరకు వచ్చేసి ఫ్రంట్ కి వచ్చాను. ఇప్పుడు ఫ్రంట్ కి వచ్చిన తర్వాత ఇక్కడ మనకు లోపలికి ఒక మ్యూజియం అనేది ఉంటుంది.
లోపలికైతే ఎంట్రీ టికెట్ ఏముండదండి, నార్మల్ గా వెళ్ళిపోవచ్చు. ఈ మ్యూజియం లో ఏముంటది అని అయితే చాలా ఎక్సైట్మెంట్ గా నేను వెళ్ళాను. కానీ ఈ మ్యూజియం లో ఏముందో చూస్తే నిజంగా మైండ్ బ్లాక్ అయిందని చెప్పుకోవాలి. ఎందుకంటే లోపల ఏవో అంబేద్కర్ గారి ఫోటోలు, లేకపోతే ఆయన వీడియోస్, లేకపోతే ఆయనకి సంబంధించినవి ఏవో ఉంటాయి అని అయితే నేను ఎక్స్పెక్ట్ చేశాను. కానీ నేను అసలు ఊహించలేదు ఈ రకంగా ఉంటదని. అంత బాగుంది. ఎలా ఉందో ఏంటో చూపిస్తాను, ప్రతిదీ కూడా మిస్ కాకుండా చూడండి. అంబేద్కర్ గారి జీవిత చరిత్ర నాకైతే అంత పూర్తిగా తెలియదు, కానీ ఇక్కడికి వచ్చాక అనిపించింది భారత రాజ్యాంగ నిర్మాత, బడుగు బలహీన వర్గాల పెన్నిధి అయిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క జీవిత చరిత్ర ఇంతలా ఉందా, ఆయన మన కోసం చేసినటువంటి విషయాలు, ఆయన జీవిత చరిత్ర ఇంత ఎక్కువగా ఉందా అనే విషయం అయితే నాకు ఇప్పటి వరకు తెలియదండి. చూసారు కదా, ఇదంతా ఒక డిజిటల్ మ్యూజియం లాగా తయారు చేశారు. డిజిటల్ మ్యూజియం అంటే మరి మీలో చాలా మందికి తెలుసలేదో నాకు తెలియదు, కానీ అదంతా ఒక స్క్రీన్ లాగా ఉంటదండి. ఎక్కడ చూసినా ఒక టీవీ లాగా, తెర మీద మూవీస్ ఎలా కనిపిస్తాయో ఈ లోపలంతా కూడా ఒక డిజిటల్ తెరలాగా పెట్టి దాంట్లో అంబేద్కర్ గారి ఫోటోలు, ఆయన జీవిత చరిత్ర, ఆయన పుట్టుక, ఆ తర్వాత ఇంకా చాలా చాలా విషయాలన్నీ కూడా అలా స్క్రీన్ మీద పెట్టారు. సుమారుగా 400 కోట్లు ఖర్చు అయిందంటండి ఈ విగ్రహాన్ని ఇలా డిజైన్ చేసి, ఈ మ్యూజియం పెట్టి, ఈ పార్క్ ఇదంతా డిజైన్ చేయడానికి. ఇదంతా తెలుసుకున్న తర్వాత సెర్చ్ చేశాను. 400 కోట్లు అంటే నిజమే అయి ఉంటది. ఎందుకంటే లోపల ప్రతిదీ కూడా చాలా అంటే చాలా బాగుందండి. అసలు నార్మల్ గా అయితే ఆ మ్యూజియం అంటే ఏదో లైట్స్ ఉండి, లేదంటే ఏదైనా ఒక ఫోటో పెట్టి దానికి కలర్ఫుల్ లైట్స్ వేయడం, ఇవే నేను చూసాను తప్ప ప్రతి సైడ్ కూడా ఒక తెరలాగుండి, ఒక టీవీ ఉండి, ఆ టీవీలో అంబేద్కర్ గారి జీవిత చరిత్ర ఉండడం, ఆయన పుట్టుక, ఆయన చదవడం, ఆయన ఎక్కడ చదివారు, ఆయన రాజ్యాంగం కోసం ఏం చేశారు, ఈ విషయాలన్నీ కూడా ఎక్కడ పడితే అక్కడ స్క్రీన్ల మీద రావడం అనేది ఇదే ఫస్ట్ టైం అండి నేను చూడడం. ఇంతవరకు ఇలాంటి మ్యూజియం నేనైతే ఎప్పుడు చూడలేదు. నేను చూడడం మాత్రమే కాదు, చాలా మంది కూడా ఇలాంటి ప్రదేశాలకు వెళ్ళలేరు. ఎందుకంటే మనీ వల్ల కావచ్చు, లేకపోతే టైం లేకపోవడం వల్ల కావచ్చు, లేకపోతే ఇంకా చాలా రకాలుగా వెళ్ళలేరు. సో అలాంటి వాళ్ళందరూ మేము వెళ్ళాం అనే ఫీలింగ్ వాళ్ళలో కలగడానికి నేనైతే ప్రతిదీ పిన్ టు పిన్ షూట్ చేశానండి. వీడియో పెద్దగా రావచ్చు, కానీ తప్పకుండా ఇది ఈ రోజు కాకపోయినా రేపైనా మీ అందరికి యూజ్ఫుల్ అవుతుందని నేనైతే ఇలా షేర్ చేయడం అయితే జరిగింది. చూసారు కదా, ఇలా డిజిటల్ మ్యూజియం లా పెడుతూ మధ్య మధ్యలో నిజంగా అంబేద్కర్ గారి కూర్చున్నట్టు, నిజంగా అంబేద్కర్ గారి కొన్ని పనులు చేస్తున్నట్టు, ఆ టైంలో ఇలా ఉన్నారు, ఆయన ఈ టైంలో ఇలా ఉన్నారు అని ఊహించి కొన్ని నిజంగా ఆయన ఉన్నట్టుగానే డెకరేట్ చేశారండి. అది కూడా చాలా బాగుంది. చూసారు కదా, ఒక ఆఫీస్ చైర్ లో ఆయన కూర్చున్నట్లు ఎలా డెకరేట్ చేశారో నేను ప్రతిదీ కూడా చూపిస్తున్నాను. నేను ఆల్రెడీ చెక్ చేశాను అది ఏంటి, ఈ లోపల ఏంటి ఇలా ఉందని. కొన్నేమో స్క్రీన్లు అండి, అంటే టీవీ స్క్రీన్లు ఉంటాయి కదా, మనం తెర మీద మూవీ చూస్తాం కదా, ఆ స్క్రీన్లు. కొన్ని ఏకంగా టీవీలే ఇలా డెకరేట్ చేశారు. నిజంగా చాలా బాగుందండి. ఈ లోపల ఇప్పటి వరకు నాకు తెలిసి అయితే ఎవరు షూట్ చేయలేదు, ఇదే ఫస్ట్ టైము. అందుకని నేను ప్రతిదీ కూడా షూట్ చేశాను. చూసారు కదండి, లోపల ఇక్కడ ఒక చెట్టు వేసి ఆ చెట్టు కింద అంబేద్కర్ గారు కూర్చున్నట్లు కూడా డిజైన్ చేశారు. ఈ రకంగా లోపలైతే మోడల్ గా చాలా రకాలుగా అయితే డిజైన్ అయితే చేశారండి. నిజంగా ఈ థాట్ కి అయితే చాలా మెచ్చుకోవాలి. మీకు అనిపించి ఉండొచ్చు, మీకు ఒకవేళ ఇలాంటి ప్రదేశాలు ఏమైనా చూస్తే మీకు చాలా టేక్ ఇట్ ఈజీగా అనిపించవచ్చు, కానీ నాకైతే ఇది చాలా బెస్ట్ ప్లేస్ గా అనిపించింది. ప్రతిదీ కూడా మీకు తెలియాలని నేను ప్రతిదీ షూట్ చేస్తున్నా. మీకు తెలియని ఒక విషయం ఏంటంటే, నేను డైరెక్ట్ గా చూడడం కంటే ఈ విషయాలని సెల్ ఫోన్ లోనే ఎక్కువ చూస్తానండి. ఎందుకంటే షూట్ చేయడం నీట్ గా రావాలని నా ఫోకస్ మొత్తం సెల్ ఫోన్ లోనే ఉండడం వల్ల ప్రతిదీ కూడా సెల్ ఫోన్ లో నుంచే చూసాను తప్ప మాక్సిమం అన్ని డైరెక్ట్ గా తక్కువగానే చూసాను. ఎందుకంటే ఈ రోజు కాకపోయినా రేపైనా నేను కూడా ఈ వీడియో చూడొచ్చు అని నాకు కూడా అనిపించింది. సో అందుకని ప్రతిదీ కూడా నేనైతే షూట్ చేశాను. చూసారు కదా, లోపల మ్యూజియం నేను అనుకున్నాను ఎంతో ఉండదులే, మహా అయితే కొద్దిగా ఉంటది అనుకున్నాను, కానీ లోపల మ్యూజియం వచ్చేసి చాలా పెద్దగా ఉందండి. ప్రతిదీ కూడా మీకు పిన్ టు పిన్ అయితే నేను షూట్ చేశాను. మా పిల్లలిద్దరితో వచ్చాను. వాళ్ళైతే ఎటు చూసినా టీవీ స్క్రీన్ లాగా కనిపించింది కదండి, ప్రతి సైడ్ చూసి ముట్టుకునేవారు, కానీ అవన్నీ టచ్ చేయకూడదు కదండి. అలా టచ్ చేయకుండా చుట్టూ రెడ్ కలర్ రిబ్బన్లు అనేవి కట్టేశారు. చూసారు కదా, ఎందుకంటే ఇంకా మనం టచ్ చేయకూడదు, అందుకని అలా కట్టేశారు. కానీ మా పిల్లల్ని ఆపలేకపోయేవాళ్ళు, ఆ స్క్రీన్ అవన్నీ చూడడానికి టచ్ చేస్తూ ఉండేవారు. ఏదేమైనప్పటికీ నేనైతే లోపలికి వెళ్ళిన తర్వాత షూట్ చేయడానికి ఇంకా ఉందా అనిపించింది. అంత బాగా చేశారు. ఈ థాట్ అయితే నాకు నిజంగా చాలా బాగా నచ్చిందండి. ఒకవేళ మీరు అంబేద్కర్ గారి గురించి ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్ కానీ లేదంటే ఏదైనా ప్రిపేర్ అవ్వాలనుకుంటే ఐ హోప్ ఈ వీడియో లేకపోతే అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర ఉన్నటువంటి ఆ విషయాలన్నీ కూడా మీకు చాలా యూస్ఫుల్ అవుతాయి. మీరు అంత దూరం వెళ్ళలేని వారైతే తప్పకుండా ఈ వీడియో చూడండి. ఈ వీడియోలో A to Z ప్రతిదీ కూడా అంబేద్కర్ గారి గురించిన విషయాలు మీకు అర్థమవుతాయి.
అంతేనండి. లోపల మ్యూజియం అంతా చూసారు కదా. డిజిటల్ మ్యూజియం ఎంత బాగుందో, చాలా బాగా క్రియేట్ చేశారు. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇప్పుడు అదంతా షూట్ చేసిన తర్వాత మరలా మేము బయటకైతే వచ్చేసాం. ఇలా బయటకు వచ్చిన తర్వాత ఆల్రెడీ మీకు ఒక సైడ్ ఫ్రేమ్స్ గా ఉన్నటువంటి ఫొటోస్, అదే విధంగా చుట్టూ వాటర్ ఫ్లో అవుతుంది కదండి, అదంతా మీకు షూట్ చేశాను. అయితే ఇంకొక సైడ్ కూడా ఫ్రేమ్స్ ఉంటాయి. మొత్తం రౌండ్ షేప్ కదండి, నేను ఒక సైడ్ మాత్రమే షూట్ చేశాను. ఇంకొక సైడ్ ఫ్రేమ్స్ అలానే ఉండిపోయినాయి. అవి కూడా మీకైతే షేర్ చేస్తున్నా. ఎందుకంటే ప్రతిదీ పిన్ టు పిన్ మీకు చూపిస్తానన్నాను కదా, అందుకని ప్రతిదీ కూడా మీతో షేర్ చేస్తున్నా. లోపల మేమంతా తిరిగి వచ్చేసరికి వెళ్ళేటప్పుడేమో ఇంకా చీకటి పడలేదు. చూసారు కదా, బయటకు వచ్చేసరికి మాత్రం మొత్తం చీకటి పడిపోయింది. ఇంకా నాకు ఇంటికి వెళ్ళడానికి టైం అయిపోతుంది కాబట్టి సో నేను ఇంకా తొందరగా అంతా షూట్ చేసేస్తున్నాను. ఇంకా మిగిలినవి కూడా షూట్ చేస్తున్నాను.
ఈ ఫ్రేమ్స్ ఎలా తయారు చేశారు ఏంటో చెక్ చేద్దామని ఇలా కొట్టానండి. సిమెంట్ తో చేసినట్టయితే నాకు అనిపించలేదు గానీ ఇలా కొట్టగానే ఒక మంచి సౌండ్ అయితే వచ్చింది. వేరే దేంతో అయినా తయారు చేసి ఉండొచ్చు. కింద మాత్రం నంబర్ ప్లేట్ ఉంటది కదండి, అలాంటి ఒక ప్లేట్ మీద ఇక్కడైతే ఆ కింద మ్యాటర్ అయితే రాశారు. ఆ తర్వాత అదంతా షూట్ చేసేసాము. ఇంకా ఫ్రంట్ ఉన్నటువంటి ఆ పార్క్ సైడ్ కి అయితే మేము వచ్చేసాం. చూసారు కదా అంబేద్కర్ గారు ఎంత చక్కగా కనపడుతున్నారు. డే టైం అయితే కొద్దిగా కలర్ఫుల్ గా లేరు కానీ నైట్ టైం అయితే మాత్రం చాలా బాగున్నారు. ఎందుకంటే లైటింగ్స్ కదండి, సో చాలా బాగున్నారు. ఈ బయట కూడా నేనైతే షూట్ చేయడం జరిగింది. బయట డే టైం కంటే నైట్ టైం అయితే చాలా బాగుందండి. నిజంగా ఇక్కడ ఫోటో షూట్ కి వస్తే చాలా బాగుంటాయి ఫొటోస్. ఆ వ్యూ అంతా చాలా బాగుంది. నేను లోపలికి వచ్చేటప్పుడు అనుకున్నా ఫొటోస్ తీయడం లేదంటే వీడియోస్ తీయడం వీటికి అలౌ లేదేమో, ఒకవేళ ఇవన్నీ అలౌ ఉన్నా మనీ ఎక్కువగా తీసుకుంటారేమో అనుకున్నాను. కానీ మనీతో సంబంధం లేదు, ఫొటోస్ కూడా ఎక్కడైనా దిగొచ్చు. మరి ఇంతకు ముందు అలా ఉండేదో లేదో నాకైతే తెలియదు, కానీ మేము వెళ్ళినప్పుడు మాత్రం మొత్తం ఫొటోస్ దిగడానికి అంతా అలౌ చేశారు. అయితే ఇక్కడ ఒక మైనస్ ఏమైపోయిందంటే, ఇంతకు ముందు అయితే అంబేద్కర్ స్టాచ్యూ ఉంది కదండి పైన, ఆ పైకి కూడా ఎక్కడానికి అలౌ చేసేవాళ్ళంట. కానీ ఇప్పుడైతే ఆ అలౌ లేదండి. మరి ఏ కారణం చేత ఆపేసారో నాకైతే తెలియదు, కానీ పైకి ఎక్కడం అయితే లేదు. సో అదైతే నేనైతే మిస్ అయిపోయాను. ఆ పైకి కూడా ఎక్కితే ఒకసారి వ్యూ అంతా మీకు షూట్ చేద్దును. ఇంకా పైకి ఎక్కడం కుదరక నేనైతే అదేం షూట్ చేయలేదు. చూసారు కదా, ఫస్ట్ అయితే నేను ఎంట్రన్స్ ఎలా అనుకున్నానండి, అంబేద్కర్ ఫ్రంట్ ఉన్నారు కదా ఆ ఫ్రంట్ నుంచి ఎంట్రన్స్ అనుకున్నాను. కానీ ఆ పక్క సైడ్ నుంచి అయితే ఎంట్రన్స్ వచ్చింది. చూసారు కదా, ఇప్పుడు మీకు ఒకసారి వ్యూ చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ నుంచి కనుక మీరు అంబేద్కర్ స్టాచ్యూని ఫోటో తీస్తే ఎలా ఉంటది ఏంటనే విషయాన్ని ఇప్పుడైతే చూపిస్తున్నా. ఎంట్రన్స్ గేట్ అయితే ఇది అనుకోండి, దీనికి ఆపోజిట్ లో నుంచి చూడండి ఒకసారి అంబేద్కర్ స్టాచ్యూ స్ట్రైట్ గా ఉంది. నేను అందుకే అనుకున్నాను ఫస్ట్ ఎంట్రన్స్ ఇటే అని, కానీ నాకైతే తెలీదు ఎటో. సో మేము వెళ్ళేసరికి ఎంట్రన్స్ అయితే ఎటే ఉంది, ఇంకటే అనుకున్నాను. కానీ చూసారు కదా ఈ సైడ్ నుంచి అంబేద్కర్ గారి స్టాచ్యూ ఇదంతా వ్యూ ఎంత బాగుందో. ఫ్రంట్ 2 నెమళ్ళు అటు ఇటు ఉండి ఇంకొంచెం ఫ్రంట్ లో వాటర్ ఫ్లో అవుతూ నిజంగా చాలా అంటే చాలా బాగుంది. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. మా పిల్లలు మాతో పాటు తిరగలేకపోయారు, ఎందుకంటే షూట్ చేయడానికి దాదాపుగా 1 అవర్ టైం పట్టింది. 1 అవర్ చిన్నపిల్లలు మాతో తిరగడం అంటే మాటలు కాదు. ఏది ఏమైనప్పటికీ ఇది ఒక తీపి జ్ఞాపకం కదండి, అందుకనే కొద్దిగా ఇబ్బంది అయిన ఇదంతా షూట్ చేయడం జరిగింది. చూసారు కదా రాళ్ళు ఎంత బాగున్నాయో. ఇవి నార్మల్ కాదని చెక్ చేశాను, నార్మల్ రాళ్లేనండి, సెపరేట్ గా ఏవో తెప్పించి అయితే కాదు. నెమళ్ళు అదే విధంగా ఆ లైటింగ్ ఇవన్నీ చాలా బాగా డెకరేట్ చేశారు. అంతే ఫ్రెండ్స్, అంబేద్కర్ స్టాచ్యూ ఎంట్రీ నుండి ఎగ్జిట్ వరకు అయితే ప్రతిదీ కూడా పిన్ టు పిన్ మీతో షేర్ చేసుకున్నా. ఇంకా మేము ఎగ్జిట్ అయిపోతున్నాము. ఈ వీడియో చూస్తున్న వారు తప్పనిసరిగా గుర్తు పెట్టుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, ప్రతి మంగళవారం కూడా ఈ అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర హాలిడే అండి. ప్రతి మంగళవారం లోపలికి ఎలా అయితే ఉండదు. వీడియో స్టార్టింగ్ లోనే ఈ విషయం మీకు చెప్పేస్తే ఎండింగ్ వరకు మీరు చూడరు కదా, ఎండింగ్ వరకు చూసిన వాళ్ళకి ఈ విషయం అర్థమవుతుంది. సో అందుకనే నేను ఈ విషయం లాస్ట్ లో చెప్పాను. అంతే ఫ్రెండ్స్, చూసారు కదా, మీకు మరలా చెప్పాను ఎంట్రన్స్ లో లోపలికి వెళ్ళిన తర్వాత రూట్స్ అనేది నేను నీకు లాస్ట్ నుంచి చూపిస్తాను అన్నాను కదా, ఆ రూట్స్ మ్యాప్ అయితే ఇదేనండి. దీని ద్వారా మీరు లోపలికి వెళ్ళిన తర్వాత ఏది ఎక్కడ ఉంటది అనే విషయం మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇంకెలా బయటకు వచ్చేసిన తర్వాత ఇక్కడ కూడా ఇంకొక మ్యాప్ టైప్ లో ఉంది, చూసారు కదా, లోపలికి ఎలా వెళ్ళాలి, లోపల వెళ్ళిన తర్వాత ఎక్కడ ఏముంటది అనే విషయాలు కూడా అక్కడ మీకు కనబడుతున్నాయి. ఇంకా చాలా మంది లోపలికి వెళ్ళి మొత్తం అవన్నీ తిరిగేసి వచ్చిన తర్వాత బాగా వాటర్ అవుతాయి కదండి, సో ఇక్కడ వాటర్ ఫెసిలిటీ కూడా ఉంది. బయట ఇంకా బయటకు వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్ ఉంది కదా, అది కూడా పార్క్ లాగా డిజైన్ చేశారండి. ఒకవేళ మీరు లోపలికి వెళ్ళిన తర్వాత ప్రైవసీగా ఉండాలంటే పార్క్ లోకి వెళ్ళి కూర్చోవచ్చు. ఇక్కడ వాటర్ ఫెసిలిటీ ఉంది. ఒకవేళ మీకు కూలింగ్ వాటర్ కావాలంటే కూలింగ్ వాటర్, నార్మల్ వాటర్ కావాలంటే నార్మల్ వాటర్, హాట్ వాటర్ కావాలంటే హాట్ వాటర్, మీకు ఏది కావాలంటే ఆ వాటర్ ఇక్కడ అవైలబుల్ గా ఉంది. చాలా మంది వాటర్ బాటిల్స్ పట్టుకెళ్ళి మోయలేక ఆ మ్యూజియం అంతా తిరిగి వాటర్ కూడా మోసుకోలేక చాలా మంది ఇబ్బందిగా ఫీల్ అవుతారు. సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే అక్కడ వాటర్ కూడా అవైలబుల్ గా ఉంది. అదైన తర్వాత మేము ఇంక ఎగ్జిట్ అయిపోయామండి. ఇంకా ఎగ్జిట్ అయిపోయిన తర్వాత ఆ రోజు రాఖీ పండుగ కదండి, రాఖీ కట్టినందుకు మా అన్నయ్య నన్ను బీసెంట్ రోడ్డు ఉంటది కదా విజయవాడలో, అక్కడికి తీసుకువెళ్ళి ఒక గిఫ్ట్ అయితే కొన్నారు. ఏం కొన్నారు ఏంటనేది మరొక వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. అదే విధంగా ఇప్పటి వరకు బీసెంట్ రోడ్ కనుక మీరు చూడకపోతే ఐ హోప్ అది కూడా మీరు చూస్తారని ఈ వీడియో కూడా మీతో షేర్ చేయడం అయితే జరిగింది. అంతే ఫ్రెండ్స్, ఇవన్నీ అయిపోయిన తర్వాత ఫైనల్ గా మేమైతే బస్ స్టాప్ కు వచ్చేసాము. ఆసియా ఖండంలోనే అతి పెద్ద బస్ స్టేషన్ ఏదంటే విజయవాడ బస్ స్టేషనే. సో మేమైతే అక్కడికి వచ్చేసాం. అదంతా షూట్ చేద్దాం అనుకున్నాను, కానీ ఇప్పటికే పిల్లలు బాగా ఇబ్బంది పడిపోయారు. సో ఇంకందుకని అదంతా షూట్ చేయలేదండి.
కొంతవరకు నేను షూట్ చేసి ఇంకా బస్ అయితే ఎక్కేసాను. ఇంకా నైట్ అయిపోయిందండి. మార్నింగ్ 7:30కి బయలుదేరిన నేను ఇంటికి వెళ్ళేసరికి నైట్ 11 అయింది. ఏది ఏమైనప్పటికీ నేను మా అన్నయ్య దగ్గరికి వెళ్ళడం, మా అన్నయ్య హ్యాపీగా ఫీల్ అవ్వడం, అలా ఎంజాయ్ చేయడం, తిరిగి ఇంటికి వెళ్ళడం, ఇవన్నీ కూడా నేనైతే ఫుల్గా ఎంజాయ్ చేశాను. చూసారు కదండి, ఇంటికి వెళ్ళడం కొద్దిగా లేట్ అయినా నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే ఫస్ట్ టైం ఈ విషయాలన్నీ మీతో షేర్ చేసుకోవడం నాకైతే చాలా హ్యాపీగా ఉంది. అంతే ఫ్రెండ్స్, ఈ రోజు ఈ వీడియో వచ్చేసి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్, ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మీరు చూడాలి అంటే తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే విధంగా పక్కనే ఉన్న గంటను క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ ని ఫాలో అవుతూ ఉండండి. బాయ్ ఫ్రెండ్స్.